పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపిస్తా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నాకు ఒక విడుదల ప్రణాళిక ఉంది. ఐ హ్యావ్ అ ప్లాన్ టు డెలివర్ దెమ్. చూసి విని అన్ని తెలుసుకొని ఊరుకోడు దేవుడు. ఆయనకు నిన్ను విడిపించడానికి ఒక ప్రణాళిక ఉంది. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. God has a plan to deliver you from all your troubles. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో ఉండి దేవుడు వారిని విడిపించేవాడు, తప్పించేవాడు. నేను విడిపించడానికి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు చాలా ఇరుకులో ఉన్నారు, ఇప్పుడు చాలా శ్రమలో మగ్గిపోతా ఉన్నారు. ఐగుప్తీయులు, ఫరో పెడుతున్న కఠినమైన బాధల్లో నా ప్రజలు నలిగిపోతున్నారు, కానీ వారిని నేను విశాలమైన మంచి దేశానికి నడిపిస్తాను. ఈ మాట ఒకసారి నా తర్వాత చెప్పండి. విశాలమైన మంచి దేశం. నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో అది నీ బాటలో, ప్రయాణంలో ఒక భాగం అంతే. ఇట్స్ నాట్ యువర్ డెస్టినేషన్. కొన్నిసార్లు మనం ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు రిజర్వేషన్ లేకుండా ఎక్కామనుకోండి, సడన్గా అందరూ ఒకేసారి జరగండి 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 అని. 3 కూర్చోవలసిన సీటు 6 కూర్చుంటారు. అప్పుడు ఎలా ఉంటుందండి? మామూలుగా ఉండదు కదా. చిన్నపిల్లలు అయితే వాళ్ళని మధ్యలో పెట్టి పచ్చడి చేసేస్తూ ఉంటారు. అప్పుడు వాడు బాధపడుతూ ఉంటాడు, అమ్మ వాళ్ళు కూర్చుంటారు నా మీద, నా చెయ్యి నొక్కేస్తున్నారు, అదవుతుంది ఇదవుతుంది అంటే. అమ్మ అంటది, బాధపడకు నాన్న, వచ్చేస్తుందిలే ఊరు, ఇంకొక అరగంటే ఆగు, కొంచెం భరించుకొని ఆయన మనం ఇంటికి ట్రైన్ దిగేస్తే హ్యాపీగా. నీకు ఇశ్రాయేలీలు పడిన బాధలు, ఇట్ వాస్ నాట్ దేర్ డెస్టినేషన్. అది వారి అంతం కాదు, అది వారి గమ్యం కాదు, అది ఇంకా జీవితకాలం అంతా వారు అక్కడే ఉండాలని దేవుని ప్రణాళిక కాదు. విశాలమైన మంచి దేశానికి నడిపించాలని దేవుని ప్రణాళిక. ఇప్పుడు వారు వెళ్తున్న పరిస్థితులు కేవలము అది ఒక ప్రయాణము మాత్రమే. నీ జీవితంలో కూడా దేవుని మీద నీ నిరీక్షణ ఉంటే, దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే, నువ్వు ఏ ఇరుకు గుండా ప్రయాణం చేస్తున్నావో, ఏ శ్రమల కొలిమి గుండా ప్రయాణం చేస్తున్నావో అది కేవలం నీ ప్రయాణంలో భాగమే, కానీ నిన్ను కూడా దేవుడు విశాలమైన మంచి దేశంలోకి నడిపించబోతున్నా. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.